ఎక్కడైనా సరే మనిషి చనిపోతే అయ్యో పాపం అంటారు. అచేతనంగా పడి ఉన్న డెడ్ బాడీని చూసి ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక ఎవరైనా మర్డర్ అయ్యాడని తెలిస్తే అయ్యో అనక మానరు. కాని ఇక్కడ మాత్రం ఈ వ్యక్తిని చూసి గ్రామంలో అందరూ సంతోషపడుతున్నారు. పీడ విరగడైందని ఏకంగా పండగ చేసుకుంటున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది? భర్తనే ఇద్దరి భార్యలు కలిసి ఎందుకు చంపారు? వాచ్ ది స్టోరీ. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం పిట్టలోని గూడెంలో కనకయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఇద్దరు చెల్లెళ్ళు అమ్మతో కలిసి ఉండే కనకయ్య పెద్దగా చదువుకోలేదు. కూలీ నాలీ చేసుకునేవాడు. వచ్చిన డబ్బుతో దుబారాగా తిరుగుతూ తాగి తందనాలాడేవాడు. నిత్యం తాగిన మత్తులో జోగుతూ తూగుతూ ఉండే కనకయ్య తాగితే మనిషిలా ఉండేవాడు కాదు. కంటికి కనిపించిన ఆడదాన్ని వదిలేవాడు కాదు. ఆఖరికి తల్లి, చెల్లి, నానమ్మ అని కూడా చూసేవాడు కాదు. కనకయ్య కామానికి సొంత తల్లి, చెల్లి, నానమ్మ కూడా బలయ్యారు. కొడుకు చేసే దారుణం బయటకు చెబితే ఎక్కడ పరువు పోతుందో అని కనకయ్య తల్లి బాధనంతా కడుపులో దాచుకునేది. ఇక తన అత్త కూతురుపై అఘాయిత్యానికి పాల్పడటంతో కొడుకును ఇంటికి రాకుండా చేసింది. ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్ళు చొక్కమ్మ, గౌరమ్మలను తన మాయమాటలతో లోబరుచుకున్నాడు. ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటాను అని ఒకరి తర్వాత ఒకరిని సెక్సువల్ గా వాడుకున్నాడు. ఈ క్రమంలోనే చొక్కమ్మ ప్రెగ్నెంట్ అవటంతో అబార్షన్ చేయించాడు. అప్పుడు చొక్కమ్మకు కాస్త సీరియస్ అవటంతో తనకు రెస్ట్ ఇచ్చి గౌరమ్మను సెక్సువల్ గా వాడుకోవటం మొదలుపెట్టాడు. ఇది గమనించిన చొక్కమ్మ, గౌరమ్మల తల్లి జున్నుబాయ్ ఇది మంచి పద్ధతి కాదని ఇద్దరు కుమార్తెలకు గట్టిగానే చెప్పింది. కాని కనకయ్య మాయలో ఉన్న వీరికి తల్లి మాటలు అస్సలు తలకెక్కలేదు. ఇక ఇంట్లో ప్రెజర్ రావటంతో కనకయ్యను పెళ్లి చేసుకోవాలని అక్కా చెల్లెలు ఇద్దరూ ఒత్తిడి చేశారు. వీరిద్దరినీ కాదని పెళ్లి చేసుకోకపోతే ఊరిలో తనకు పిల్లనిచ్చేవారే లేరని మరో దారి లేక ఇద్దరు అక్కా చెల్లెల్ని పెళ్లి చేసేసుకుని ఇంటికి తీసుకుని వెళ్లాడు. పెళ్లైంది కదా, భార్యలు వచ్చారు కాబట్టి కొడుకు తీరు మారే ఉంటుందని కనకయ్య తల్లి అనుకుంది. కొడుకు కోడళ్లను ఇంట్లోకి రానిచ్చింది. కాని పాములాంటి కనకయ్యలో ఎలాంటి మార్పు రాలేదని ఆ తల్లికి అర్థమవటానికి ఎన్నో రోజులు పట్టలేదు. రాత్రైతే భార్యలతో పడక యుద్ధం చేసే కనకయ్య తెల్లవారితే తల్లి, చెల్లి, నానమ్మలను వదిలేవాడు కాదు. ఈ తీరు గమనించిన భార్యలు ఇదేంటని నిలదీశారు. ఇంతలో కనకయ్య కామవాంఛలకు నానమ్మ చనిపోయింది. అయినా సరే తీరు మార్చుకోలేదు. తల్లి, చెల్లెలను వేధించటం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా గ్రామంలో ఉన్న ప్రతి ఆడదాన్ని చెయ్యి పట్టుకుని లాగేవాడు. ఇదిలా ఉండగా భర్త తీరు నచ్చక చొక్కమ్మ, గౌరమ్మలు తల్లి వద్దకు వెళ్లిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలో మామిడి తోటలో తల్లితో కలిసి పనిచేయటం మొదలుపెట్టారు. ఇక భార్యలను ఇంటికి తీసుకురావటం కోసం వెళ్లిన కనకయ్య ఫుల్గా తాగి వెళ్లాడు. ఇక అక్కడే ఉన్న అత్త జున్నుబాయితో మాట్లాడుతూ లైంగికంగా వేధించాడు కనకయ్య. బలవంతం చెయ్యబోయాడు. అత్త జున్నుబాయి ఎదురు తిరగటంతో అత్తను దారుణాతి దారుణంగా గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ ముందు రోజే మరో గ్రామంలో మామిడి తోటలో పని కుదుర్చుకున్న చొక్కమ్మ, గౌరమ్మలకు కనీసం విషయం చెప్పకుండా వారిని తీసుకుని సిద్దిపేటకు పారిపోయాడు. ఇక తెల్లవారుజామున జున్నుబాయి హత్య విషయం పోలీసులకు తెలిసి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కనకయ్య సిద్దిపేటలో ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి పట్టుకునేలోపు పారిపోయాడు. తమ తల్లిని భర్తే చంపాడన్న విషయం చొక్కమ్మ, గౌరమ్మలకు తెలియటంతో పిట్టలోని గూడానికి తిరిగి వచ్చారు. అప్పటి నుంచి కనకయ్య పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఇంతలో భార్యలను కలవటం కోసం వచ్చిన కనకయ్య అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులకు దొరికిపోవటంతో కటకటాల వెనక్కి వెళ్లాడు. పీడ విరగడైందని అనుకున్నారు అంతా. కాని బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చిన కనకయ్య సరాసరి భార్యల దగ్గరకు వెళ్లాడు. పిట్టలోని గూడెం వచ్చిన కనకయ్య భార్యలతో గొడవ పడ్డాడు. వీళ్ల అరుపులతో గూడెంలోని ప్రజలంతా నిద్రలేచి అక్కడకు వచ్చారు. గొడవ తీవ్రంగా జరగటంతో ఎప్పుడూ ఉండేదే కదా అని ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. ఇంతలో ముగ్గురు మధ్య మాటా పెరగటంతో కోపంతో రగిలిపోయిన భార్యలు కనకయ్యను పట్టుకొని ఒకరు రాయితో బలంగా మోదగా మరొకరు గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని గ్రామంలో నుంచి కొద్ది దూరం తీసుకెళ్లి చెట్ల పొదల్లో పడేశారు. ఎంత దారుణాలు చేసినా, ఎంత అన్యాయం చేసినా ఎంతైనా కొడుకు కావటంతో
పోలీసులకు ఫిర్యాదు చేసింది కనకయ్య తల్లి. కనకయ్య మర్డర్ అయ్యాడన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు పీడ విరగడైందని పండగ చేసుకుంటున్నారు. ఒంటరి మహిళ కనిపిస్తే వేటాడతాడని కనకయ్య కంటికి కనిపించకుండా ఇన్నాళ్లు తిరిగామంటున్నారు గ్రామస్తులు. చిన్నపిల్లలను కూడా బడికి పంపించకుండా తల్లిదండ్రులు ఇంట్లోనే తాళం వేసి కాపాడుకున్నారు. అతని కామానికి కన్న తల్లి, చెల్లి, అత్త, నానమ్మ ఇలా చాలా మంది బలయ్యారంటూ చెబుతున్నారు. దాదాపు 40 మంది మహిళలపై కనకయ్య అఘాయిత్యానికి పాల్పడినట్టుగా గ్రామస్తులు అంటున్నారు. ఓ దరిద్రుడు కామ మృగం పోయిందని గ్రామస్తులు సంతోషంగా దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. మా ఊరికి పట్టిన దరిద్రం పోయిందని గ్రామస్తులు సంతోషంగా పండగ చేసుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు కనకయ్య తీరుతో ఎంత విసిగిపోయారో. ఎన్నోసార్లు పంచాయతీ పెట్టినా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కనకయ్య మాత్రం మారలేదని, అందుకే కుక్కచావు చచ్చాడని అంటున్నారు గ్రామస్తులు. కనకయ్యను చంపి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా ఆ దుర్మార్గుడి భార్యలు మంచి పని చేశారు అని అంటున్నారు గ్రామస్తులు. కనకయ్య మనిషి కాదు, కామ మృగమంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాడికి ఆడది కనిపిస్తే వాడి కన్ను పడితే కథమే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సంఘటనా స్థలానికి చేరుకున్న లింగాల ఘనపూర్ పోలీసులు వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. కనకయ్య డెడ్ బాడీని జనగామ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అయితే కనకయ్యపై గతంలోనే ఎన్నో పెండింగ్ కేసులు ఉన్నాయని, అన్ని సెక్సువల్ హెరాస్మెంట్స్, న్యూసెన్స్ కేసులేనని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ అంటే ఏదో అత్తారింటికి వచ్చి వెళ్లినట్టు వెళ్లేవాడని, జైలు అన్న భయం కూడా ఉండేది కాదని కనకయ్య గురించి చెబుతున్నారు పోలీసులు. అయితే కనకయ్య వల్ల చొక్కమ్మ అలియాస్ శిరీష, గౌరమ్మల జీవితం నాశనమైంది. వీరిద్దరి వయసు చాలా తక్కువే. శిరీష వయసు 21 ఏళ్లు కాగా గౌరమ్మకు 19 ఏళ్లే. ప్రేమ పేరిట ఇద్దరిని వంచించి పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత తన తల్లిని చంపటంతో ఈ ఇద్దరు అమాయకులు తట్టుకోలేకపోయారు. కనకయ్య బతికి ఉంటే తమతో పాటు గ్రామం కూడా ప్రశాంతంగా ఉండదని డిసైడ్ అయిన ఈ అక్కా చెల్లెళ్ళు కనకయ్యను చంపేశారు. ఎంత బాధ వచ్చినా, ఏం చేసినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం తప్పు అని, ఎంత దుర్మార్గుడైనప్పటికీ చంపటం నేరం కాబట్టి చొక్కమ్మ, గౌరమ్మలను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.